హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి రైల్వే నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి ప్రజెంట్ ఈ ఇయర్ ఇంకా ఫిల్ అవ్వని వేకెన్సీస్ ఏంటి, మనకి గ్రూప్ డి అండ్ మినిస్టీరియల్ కదా. సో దానికి సంబంధించి వేకెన్సీస్ ని అప్రూవ్ చేస్తూ ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. అండ్ గ్రూప్ డి ఎప్పుడు రావచ్చు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ కి సంబంధించి ఈ ఇయర్ కి సంబంధించిన బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అయితే ఉందన్నమాట. మనకి పాస్ ప్రో మీద ఈ ఆఫర్ అన్నది 13th డిసెంబర్ నుంచి మనకి లైవ్ అవుతుంది. సో చూడండి, నైట్ 12 PM నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు, మనకి రేపు తెలుస్తుంది, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో కొంచెం చాలా తక్కువ ప్రైస్ లో మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్ సంబంధించిన పాస్ ప్రో ఎవరైతే తీసుకోలేదో తీసుకునే ఛాన్స్ అయితే ఉంటది. మీకు మాక్ టెస్ట్లు కానీ బేసిక్ గా అది కూడా పర్టికులర్ గా మీకు CBT 1 అనే కాదు, ALP CBT 1 కావచ్చు, CBT 2 కావచ్చు, లేకపోతే రైల్వే అనే కాదు, మీకు వేరే ఎగ్జామ్స్ కైనా లైవ్ మాక్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. సో తీసుకొని వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాగో మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది కాబట్టి. అండ్ కూపన్ కోడ్ ECKS కనుక వాడితే ఎక్స్ట్రాగా ఇంకా ఒక 12% వరకు తగ్గుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ దీని గురించి ప్రైస్ రివీల్ అయితే రేపు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఈ ఆఫర్ లో కనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి క్లిక్ చేసి టెక్స్ట్ బుక్ పాస్ ప్రోకి సంబంధించింది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక మనం మ్యాటర్ లోకి వచ్చేస్తే, ఇక్కడ మనకి కాన్ఫిడెన్షియల్ అని ఒకటి ఉంది చూడండి పైన. సో కాన్ఫిడెన్షియల్ అని అయితే ఉంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి అయితే వచ్చింది లెటర్. ఎవరెవరికి, మనకి PCPOలకి అండ్ తర్వాత జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించిన వాళ్ళు బేసిక్ గా మనకు వాళ్ళకైతే వచ్చింది. అండ్ డేట్ కూడా చూడొచ్చు, మీకు 5th డిసెంబర్ వచ్చింది, రీసెంట్ గానే వచ్చింది అనమాట. ఇక్కడ క్లియర్ గా చూస్తే బోర్డ్స్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ indented by zonal railways and production units for ministerial and isolated category. బేసిక్ గా MI కి రిలేటెడ్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ని మనం MI అని పిలుచుకుంటాం కదా. సో వాటికి రిలేటెడ్ వేకెన్సీస్ అయితే అప్రూవ్ అయిపోయింది. మనం క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కూడా మనకి ఎప్పుడు రావాలి వీటికి సంబంధించిన నోటిఫికేషన్, అక్టోబర్ టు డిసెంబర్ అని ఇచ్చారు. సో అక్టోబర్, నవంబర్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇప్పుడు డిసెంబర్ లో అయితే ఉన్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకు వేకెన్సీస్ అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఒక 1 week లో మనకు 1 week 10 days లో మీకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చేస్తుంది. తర్వాత మనకి ఆ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం కింద కనుక వెళ్తే ఇక్కడ చూడండి, బోర్డ్ హ్యాడ్ డిసైడెడ్ దట్ నో రిక్రూట్మెంట్ షల్ బి మేడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, సైంటిఫిక్ సూపర్వైజర్. ఓకేనా. సో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఈ పోస్ట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆపేశారు అనమాట. అలాగే లైబ్రరీ క్లర్క్ గానీ, క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 గానీ, క్యాంటీన్ మేనేజర్ కావచ్చు, పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ పే లెవెల్ 5 కావచ్చు, హార్టికల్చర్ ఇన్స్పెక్టర్, కుక్, క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1, ఫోటోగ్రాఫర్, స్టెనోగ్రాఫర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, స్టెనోగ్రాఫర్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ, వీటి అన్ని పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఆపేశారు అనమాట. సో ఈ MI లో ఉన్న వాటిల్లోనే ఫేమస్ అండ్ ఎక్కువ పోస్టులు వచ్చేవి కూడా చాలా మంది వెయిట్ చేసేది కూడా స్టెనోగ్రాఫర్స్ కే. మోస్ట్లీ ఈ ఇయర్ మనకి స్టెనోగ్రాఫర్ సంబంధించిన వేకెన్సీస్ అయితే రాకపోవచ్చు. సో ఇది ఒక వెరీ బ్యాడ్ న్యూస్ అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఎప్పుడు వస్తుంది కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళైతే మనకి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఈ ఇయర్ లేదన్నట్టు చెప్పేశారు. అండ్ వేకెన్సీస్ కూడా చూస్తే చాలా తక్కువ వేకెన్సీస్, మీకు 1036. ఓకేనా. సో ల్యాబ్ అసిస్టెంట్, కెమిస్ట్రీ గురించి చూసుకుంటే 12 కావచ్చు, స్కూల్ కి సంబంధించిన ల్యాబొరేటరీ అసిస్టెంట్ 7, చీఫ్ లా అసిస్టెంట్ 54, లైబ్రరీయన్ 10, ఇట్లా ఒక్కొక్కటి ఇచ్చారు, ఒక్కొక్కటి మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఫర్దర్ గా మీకు ఇంకా దీనికి సంబంధించిన హెడ్ ఎవరికి ఇచ్చారు, మీకు ఆర్ఆర్బి సిలిగురికి అయితే ఇచ్చారు, నోడల్ ఆర్ఆర్బి కింద. ఓకే. సో అదొకటి. అండ్ వేకెన్సీస్ మనం ఫర్దర్ గా డివైడ్ చేసుకుని చూస్తే ఇక్కడ మీకు బ్రేకప్ అయితే ఇచ్చారు. ఏ డివిజన్ ఏ జోన్ కి ఎంత అన్నట్టు చూసుకుంటే చూడండి, ఇక్కడ మీకు సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయి ఫోన్ నెంబర్ లాగా, చాలా చాలా తక్కువే. బట్ మనం ఏం చేస్తాం అంటే, ఇది మీరు మొత్తం అన్నిటికి కాదులేండి, ఇది ఓన్లీ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి. ఓకేనా. సో ఆ లెవెల్ ఆఫ్ బ్రేకింగ్ లో మనకి జోన్ కి ఇంతే వస్తాయి అనమాట. ఓకే. జూనియర్ ట్రాన్స్లేటర్ అయితే సో వేకెన్సీస్ విషయంలో తక్కువ ఉన్నాయి. బట్ ఇదైతే అప్డేట్ అయితే ఉంది కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇన్ఫార్మ్ చేసేసాను. సో వీటిల్లో మీకు టీచింగ్ స్టాఫ్ అసిస్టెంట్స్ అన్నది చూసుకుంటే మీకు కొంచెం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నది కనిపిస్తుంది, ఇది ఒకటే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో
అదనమాట మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి మోస్ట్లీ మీకు ఇంకో 1 వీక్ ఆర్ 10 days లో నోటిఫికేషన్ రావచ్చు. ఇకపోతే గ్రూప్ డి గురించి మాట్లాడుకుందాం. గ్రూప్ డికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, సో మనకి ఇట్లాగే ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ అన్నవి ఇష్యూ చేశారు. అసెసింగ్ వేకెన్సీస్ కి రిలేటెడ్ అని ఇచ్చి అందులో లెవెల్ 1 కూడా ఇచ్చారు. కాకపోతే దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పాస్ అవ్వలేదు అన్నట్టు ఇంతకు ముందు వచ్చింది. అండ్ అలాగే మనకి సంఘ్ గానీ లేకపోతే యూనియన్స్ రిలేటెడ్ గా చూసుకుంటే వాళ్ళు మనకి 85,000 దాకా అట్లాగా ఉంటాయి వేకెన్సీస్ అని కూడా చెప్పారు. అండ్ వేకెన్సీస్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ లోపు అయితే పక్కా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఇప్పటిదాకా మనం క్యాలెండర్ కనుక చూసుకుంటే ప్రతిదీ క్యాలెండర్ లో లాస్ట్ డేట్ లోపే ఫిల్ చేశారు ఇయర్ మొత్తం. సో అలాంటి క్రెడిబిలిటీని ఒక్క చిన్న దానికోసం ఫిల్ చేయకపోతే మొత్తం పోతుంది. కాబట్టి అలాంటిది ఎవరు ఇష్టపడరు. మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది. అండ్ వస్తే డెఫినెట్ గా దాని రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేకపోతే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఫస్ట్ పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా అప్డేట్ ఉంటే డెఫినెట్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఓకేనా? సో క్విక్ గా మనం వాటి గురించి మాట్లాడేసుకున్నాం. అండ్ ఫైనల్ గా మీరు రైల్వే కనుక సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు అది గ్రూప్ డి నుంచి, ఓకేనా, గ్రూప్ డి నుంచి NTPC లెవెల్ వరకు ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వచ్చు. మనం అన్నిటికీ ఉపయోగపడేలాగా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ కేవలం 299కే కవర్ చేసాం అనమాట. కోర్స్ అయితే లాంచ్ చేసాం. అలాగే జనరల్ సైన్స్ ఇప్పుడు మీకు కనిపించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సింగిల్ గా ఒకే దగ్గర చదువుకోవాలన్నా 599కే దొరుకుతుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే మనకి ALP CBT 2లో చాలా చాలా ఇంపార్టెంట్ మెరిట్ ని డిసైడ్ చేస్తుందో కేవలం 699కే మీకు వస్తుంది అనమాట. సో అదొకటే. అంటే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కి వస్తుంది. అండ్ ALP ఫుల్ కోర్స్ CBT 1 కావచ్చు, CBT 2 పార్టీ కావచ్చు, CBT మొత్తం కలిపి 1199కే వస్తుంది. దీనికి తోడు కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది. సో వర్తి అంటే ఇందులో క్లాసెస్ చెప్పింది నేను కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మోస్ట్లీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. ఓకే, దట్టు టెక్నీషియన్ కావచ్చు లేకపోతే NTPC లెవెల్ వరకు క్లియర్ చేసాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది ఎగ్జామ్ ఎలా వస్తుంది, ఏంటి పేపర్ ఎట్లా వస్తుంది అని. సో ఆ బేసిస్ లోనే క్లాసెస్ అయితే చేస్తాం. డెఫినెట్ గా మీకు ఉపయోగపడతాయి. సో 100-200 కోసం చూసుకోకుండా డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ ఫ్యామిలీ లాగా మనం దీని గురించి వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అప్డేట్ అవుతూనే ఉన్నాయి, క్లాసెస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉన్నాం, యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇంప్రూవ్ అవుతూ యాడ్ అవుతూ ఉంటాయి. 1 by 1 చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. డెమోస్ కూడా ఉంటాయి. సో తీసుకోవాలి కోర్సెస్ ఆర్ క్లాసెస్ అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ పోస్ట్ చేస్తే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అలాగే దాంతో పాటు రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఫాస్ట్ గా అక్కడ వస్తుంటాయి. సో త్వరగా తెలుసుకోవచ్చు, మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఏదైనా స్టడీ రిలేటెడ్ డిస్కస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా మన గ్రూప్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఫ్రీ ఇది మీకు కోర్స్ తీసుకున్న వాళ్ళకి అది సెపరేట్ ఏం కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో అక్కడ ఐడి అండ్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఇకపోతే మనకి టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ 3 ఇంటిమేషన్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని ఆల్రెడీ వీడియో అయితే మనం చేసుకున్నాం. అలాగే ALPకి రిలేటెడ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ MCQs అండ్ కొంత కాన్సెప్ట్ అండ్ MCQs అయితే కవర్ చేసాం మనం యూట్యూబ్ లో ఫ్రీగా. కావాలంటే అక్కడ మీరు చూడొచ్చు, ఆ 2 ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అలాగే ఈ ALP ఏదైతే ఎగ్జామ్స్ కి సంబంధించిన పేపర్స్ ఆల్రెడీ జరిగినాయో వాటిని మనం సాల్వ్ చేసి మీకు ఏమైనా తీసుకొస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందా, అటువంటి వీడియోస్ కావాలా అంటే కింద కామెంట్ చేయండి ALP CBT 1 పేపర్ సొల్యూషన్స్ అని. సో మేము డెఫినెట్ గా అవి కూడా తీసుకొస్తాం. ఎందుకంటే అది కేవలం ఒక ఎగ్జామ్ కి ఉపయోగపడతాం కాదు. సో ప్యాటర్న్ అర్థం అవుతుంది, ఎలా ప్రజెంట్ రైల్వే ఎలా ఆలోచిస్తుంది అన్నది అర్థం అవుతుంది. సో అందుకని అటువంటివి కూడా కావాలి అనుకుంటే డెఫినెట్ గా తీసుకొస్తాం యూట్యూబ్ లో కూడా ఫ్రీగా. లేకపోతే మనం యాప్ లో అయితే ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్, డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి. మీకేం వీడియోస్ కావాలన్నది కామెంట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకుంటాం. సో
వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నాకు మోటివేటింగ్ ఉంటుంది, ఇంకా ఇటువంటివి ఇంకా ఫాస్ట్ గా ఇంకా ఎక్కువ మీకు తీసుకురావడానికి ఉంటుంది అనమాట క్విక్ గా. అండ్ అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఉంచుకోండి, సో దట్ ఇటువంటి వీడియోస్ ని పద్దాక మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట. పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నట్టు వరకు సైనింగ్ ఆఫ్ తేజ.